మధ్యప్రాచ్యంలో 4 వారాలుగా జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధం ముగింపునకు 15 సూత్రాల ప్రణాళికను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణు సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకోవడం, 450 కిలోల యురేనియంను అప్పగించడం, క్షిపణి కార్యక్రమాలను తగ్గించుకోవడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి షరతులు ఇరాన్కు విధించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు పాకిస్తాన్ ద్వారా పంపినట్లు సమాచారం. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్న అమెరికా టెహరాన్ ముందు కీలక డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టెహరాన్కు కొన్ని షరతులు కూడా విధించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రణాళికలోని సూత్రాల ప్రకారం ఇరాన్ తనకున్న అణు సామర్థ్యాలను తప్పనిసరిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దో అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అణువాయుధాలు ఎప్పటికీ సమకూర్చుకోబోమని ఇరాన్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇరాన్ భూభాగంపై అణుశుద్ధి జరగకూడదని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్ వద్ద నిల్వ ఉన్న 450 కిలోల యురేనియంను కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలని సూచించినట్లు సమాచారం. గ్యాస్ ఇంధన సరఫరాకు కీలకంగా ఉన్న హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ట్రంప్ ఇరాన్కు సూచించారు. దాన్ని ఫ్రీ మారిటైమ్ కారిడార్ గా నిర్వహించాలన్నారు. క్షిపణి కార్యక్రమాలను కూడా ఇరాన్ పరిమితంగా చేపట్టాలని, వాటి పరిధి, సంఖ్య తగ్గాలని కోరినట్లు సమాచారం. ఆత్మరక్షణ కోసమే క్షిపణులను ఉపయోగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అవే కాకుండా వేర్పాటువాద సంస్థలు, ఉగ్ర సంస్థలు, సాయుధ సంస్థలకు ఇరాన్ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వటం ఆపేయాలని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ షరతులకు అంగీకరిస్తే ఇరాన్పై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఐరాస పర్యవేక్షణలో ఇరాన్ వెలుపల పౌర అణు ఇంధన శక్తిని పెంపొందించుకునే కార్యక్రమాలకు సాయం అందిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ శాంతి ప్రణాళికను పాకిస్తాన్ ప్రతినిధుల ద్వారా అమెరికా ఇరాన్కు పంపినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన పోస్ట్ను మంగళవారం ట్రంప్ ట్రూత్ సోషల్లో పంచుకోవడంతో ఈ కథనాలకు బలం చేకూరింది. ఈ 15 సూత్రాల ప్రణాళికపై ఇజ్రాయెల్కు అమెరికా ముందస్తు సమాచారం ఇవ్వనట్టు తెలుస్తోంది. అయితే ఈ కథనాలపై శ్వేతసౌధం కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పాక్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇరాన్ ఒప్పించేందుకు మధ్యవర్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు శాంతి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపించేందుకు అమెరికా సిద్ధమైంది. మరో 1000 మంది సైనికులతో పాటు 2 మెరైన్ యూనిట్లను మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల ప్రణాళిక కొత్తదేమీ కాదని నిపుణులు అంటున్నారు. 2025 మేలో జరిగిన అణు చర్చల్లోనూ అమెరికా ఇలాంటి ప్రతిపాదనలని ఇరాన్ ముందు పెట్టినట్లు చెబుతున్నారు.